ఈ లలితా సహస్రనామం మనకి ఎక్కడి నుంచి ఎవరి ద్వారా మనకు అందించబడింది? దాని ప్రయాణం ఏ విధంగా ఇప్పుడు దాకా కొనసాగింది గురుగారు? లలితా సహస్రాన్ని చెప్పినటువంటి వాళ్ళు వాగ్దేవతలు. ఆ. వాగ్దేవతలు చెప్పారు. ఎలాగా అని అంటే, పూర్వకాలంలో ఒకసారి అమ్మవారు ఒక సభ తీర్చింది. ఆ. సభ తీర్చి అందులో అడుగుతుంది, నా యొక్క మహాత్మ్యాన్ని లోకంలో ప్రచారం చేయాలి. ఆ. అలా ప్రచారం చేయటానికి వీలుగా మీరు ఏదైనా ఒక స్తోత్రం రాయండి ఆ. అని వాగ్దేవతలను అడుగుతుంది. ఆ. వాగ్దేవతలు అంటే ఎవరు? సరస్వతి స్వరూపాలు. ఆ. వాళ్ళు 8 మంది. ఆ. వసిన్యాది వాగ్దేవతలు అంటారు. వసిని, కామేశ్వరి, మోదిని, విమల, అరుణ, జయిని, సర్వేశ్వరి, కౌళిని. 8 మంది. ఆ. ఈ 8 మంది వాగ్దేవతల్ని అడుగుతుంది. ఆ. సరేనమ్మా అన్నారు. ఆ రోజుకి సభ అయిపోయింది. అయిపోయిన తర్వాత వాళ్ళు వెళ్ళిపోయారు. ఆ. మళ్ళీ కొంతకాలానికి సభ జరిగింది. ఆ సభలో దేవగంధర్వ, యక్ష, కిన్నెర, కింపురుష, సిద్ధ, సాధ్య, గరుడ, నాగ అన్ని గణాలు కూడా వచ్చారు. ఇప్పుడు అమ్మవారు వాగ్దేవతల మొహం చూస్తుంది. ఆ. అంటే ఎలా వాళ్ళ మొహం చూస్తుంది? ఆ. ఏం చేశారు మీరు చెప్పిన పని ఆ. అని అర్థం ఉంది. అడగక్కర్లేదుగా. ఆ. చూశారు అంటే వెంటనే వాళ్ళు లేచి, ఆ. అమ్మా మేము రాశాము ఆ. అన్నారు. మీరు చెప్పండి. వాళ్ళు ఒక స్తోత్రం చదివారు. ఆ. ఇప్పుడు బ్రహ్మదేవుడి వైపు చూస్తుంది. ఆ. ఏమయ్యా బ్రహ్మదేవ ఏమంటావు? ఆ. బాగున్నదమ్మా, చాలా బాగుంది. అలాగే ఇప్పుడు త్రిమూర్తులు వాళ్ళు కూడా చాలా బాగుంది. ఇంద్రాయ దేవతలు అంతా కూడా ఆ. ఈ స్తోత్రం చాలా బాగుంది అన్నారు. ఆ. ఇది ఏమిటి స్తోత్రం? 1000 నామాలతో ఉన్నటువంటి స్తోత్రం తల్లి ఇది. ఆ. దీన్ని లలితా సహస్రము అని అన్నారు ఉమ్. అని వాళ్ళు అంటారు. అంటే అప్పుడు అమ్మవారు చెప్తుంది, ఇది లలితా సహస్రం కాదు, ఉమ్. లలితా రహస్యోనామాలు ఇవి. ఉమ్. ఎందుకని అంటే ఆ 1000 నామాల్లోనూ కూడా శ్రీ విద్య అనేది గుప్పించబడింది. ఆ. ఉన్నటువంటి శాస్త్రాలు అన్నింటిలోకి కూడా లలితా శాస్త్రం చాలా గొప్పదైనటువంటిది. ఎందుకని గొప్పదైనది అంటే వాటిల్లో రహస్యాతి రహస్యమైనటువంటి విషయాలు అనేక ఉన్నాయి. ఆ. ఏమిటా రహస్యమైన విషయాలు ఆ. అంటే శ్రీ విద్యకి సంబంధించినటువంటి విషయాలు, ఆ. మంత్ర యంత్ర తంత్ర విషయాలన్నీ కూడా అందులో ఉన్నాయి. కేవలం శ్రీ విద్య గుప్పించింది ఆ లలితా శాస్త్రం. ఆ. అందుకే దాన్ని లలితా రహస్యనామాలు ఉమ్. అని పిలవండి అని అంటుంది. ఉమ్. అని అప్పుడు అమ్మవారు చెప్తుంది, మీరు బ్రహ్మదేవ ఈ విద్యని, ఈ లలితా రహస్యనామాలు ఆ. భూలోకంలో ప్రచారం చేయండి ఆ. అని అంది. సరేను అన్నారు. ఇప్పుడు దేవతలంతా కూడా దాన్ని పారాయణ చేసి ఆ. తరించినటువంటి వాళ్ళై దాన్ని ఇప్పుడు భూలోకంలోకి తీసుకొచ్చారు. ఎలా తీసుకొచ్చారు? హైగ్రీవుడి నుంచి అగస్త్యుడికి వచ్చింది. ఆ. హైగ్రీవుడిని అడుగుతారు అగస్త్యుడు. హైగ్రీవుడు ఈ శ్రీ విద్యను అగస్త్యుడికి ఉపదేశం చేస్తాడు. అంతా చెప్పిన తర్వాత షోడశి మహామంత్రము, లలితా శాస్త్రం ఇవేం చెప్పడం. ఆ. ఏమయ్యా నువ్వు చెప్పలేదు, ఆ. అమ్మవారు కనిపించలేదు, నీ దగ్గర చెప్పుకోమని అడుగుతోంది నన్ను, ఆ. నాకు చెప్తోంది, నువ్వు చెప్పు అంటాడు. ఆ. నీకు కదా కనిపించి చెప్పింది, నాకు కాదు కదా. ఆ. మరి నాకు కూడా ఆవిడ కనిపించి నీకు ఈ విద్యను చెప్పని అడిగితే అప్పుడు నేను చెప్తాను, ఆ. అప్పటిదాకా చెప్పను అన్నాడు. ఆ. అప్పుడు అమ్మవారు హైగ్రీవుడు కూడా కల్లో కనిపించి, ఆ. నువ్వు చెప్పవయ్యా, ఆ. ఆయనకి లలితా శాస్త్రము అవి కూడా చెప్పు అని ఆ. అప్పుడు ఆయన ఉపదేశిస్తాడు. ఈ రకంగా అగస్త్యుడి దగ్గర నుంచి, ఆ. అగస్త్యుడు మానవుడు కదా, ఆ. ఇక మిగిలినటువంటి మానవుల దగ్గర అందరికీ కూడా ఈ లలితా రహస్యనామాలు ఆ. ఇవి బాగా ప్రచారంలో వచ్చేస్తున్నాయి అన్నమాట. ఈ రకంగా అమ్మవారి యొక్క లలితా శాస్త్రాలు ఆ. శ్రీ విద్యని ఉపదేశిస్తూ, అది ఇక్కడ మనం గొప్పగా చెప్పాల్సింది. ఆ. మనకి శ్రీ విద్యని గురించి తెలియజేసే గ్రంథాలు కొన్ని ఉన్నాయి. పర్టికులర్గా కొన్ని గ్రంథాలు ఉన్నాయి. ఆ. కామకాల విలాసం, యోగిని హృదయం, శుభగోదయ స్తుతి,
వామకేశ్వర తంత్రం, లలితా శాస్త్రం, సౌందర్యలహరి 6 మొత్తం ఈ పుస్తకాలు. ఈ 6 గ్రంథాల్లోనూ కూడా శ్రీ విద్య ఇంకోటి లేదు అసలు. మంత్రభాగం, యంత్రభాగం, తంత్రభాగం, అలా 3 భాగాలుగాను ఈ పుస్తకాలన్నీ కూడా శ్రీ విద్యని మనకి వివరించి చెప్తాయి. అయితే ఇప్పుడు ఈ 6 గ్రంథాల్లోనూ ఒక్క వామకేశ్వర తంత్రం తప్పించి మిగిలిన 5 గ్రంథాలకి నేను తెలుగులో వ్యాఖ్య రాశాను. 5ంటికి రాశాను. ఇప్పుడు వామకేశ్వర తంత్రం కూడా రాద్దాము అని అనిపించింది. అది కూడా నేను కొద్ది రోజుల్లోనే 2-3 నెలలు టైం పడుతుంది. అది కూడా నేను బయటికి పంపించేస్తాను. వామకేశ్వర తంత్రం కూడా రాసేస్తాను. సో ఈ 6 గ్రంథాలు కూడా చాలా గొప్పదైనటువంటి గ్రంథాలు. వాటన్నింటిలోనూ లలితా శాస్త్రము అనేది ఇంకా ఉత్తమోత్తమైనటువంటి గ్రంథము. అందుకు లలితా శాస్త్రం ఎవరైనా పారాయణ చేయాలి అంటే మీరు మంత్రం చెప్పుకొని చేయండి, ఉపదేశం తీసుకుని చేయండి అని అంటారు. ఇదే కారణం. అంతా మంత్ర ఎంత తంత్ర రహస్యాలు కదా. అందుకని మీరు ఉపదేశం తీసుకుని కనుక పారాయణ చేస్తే మీకు ఫలితం ఎక్కువ ఉంటుంది. ఏ మంత్రోపదేశం తీసుకోవాలి? పంచదశి మహామంత్రం ఉపదేశం తీసుకోవాలి. అంటే అంత రహస్యంగా ఇప్పుడున్నటువంటి ఈ మానవాళికి ఉపయోగపడేంతగా దానిలో ఏమున్నది? ఇప్పుడు ఏదైనా కూడా శాస్త్రోక్తంగా చెప్పండి అంటుంటారు. వీళ్ళకు కూడా అందనటువంటి గొప్ప రహస్యాలు దాంట్లో నిగూఢం అయి ఉన్నాయి లలిత సహస్రనామాలు అనుకుంటున్నప్పుడు. దానిలో ఏదైనా మాకు కొన్ని ఉదాహరణ ఏదైనా? ఇప్పుడు రహస్యము అంటే అందులో మంత్రము, యంత్రము, తంత్రము 3 రకాలు ఉన్నాయి. మంత్రము అంటే శ్రీ విద్యలో ఉండే మంత్రాలు ఏంటి? బాల, పంచదశి, షోడశి మహామంత్రాలు. ఈ 3 మంత్రాలు అందులో చెప్పడం జరుగుతుంది. ఏ మంత్రాన్ని ఎక్కడ చెప్పారు అని దాని నామాలు చెప్పేటప్పుడు చోట ఇక్కడ ఈ మంత్రం చెప్పారు అని చెప్తాం. అలాగే మంత్రం రెండోది యంత్రం. యంత్రము అంటే దీనికి యంత్రం శ్రీచక్రం. ఆ శ్రీచక్రాన్ని గురించి కూడా ఇక్కడ చెప్పడం జరుగుతుంది. 2 నామాల్లో చెప్తారు. ఆ 2 నామాలు చెప్పేటప్పుడు ఇక్కడ శ్రీచక్రాన్ని గురించి చెప్పేటప్పుడు ఇక్కడ యంత్రం అనేది ఇలా చెప్పారు. దాంట్లో ఉండే ఇదంతా అక్కడ చెప్తారు. యంత్రం. తంత్రము అంటే పూజా విధానం. ఎలా అమ్మవారిని నచ్చినట్లా చేయాలి, అయితే శ్రీచక్రాన్ని నచ్చినట్లా చేయాలి, ఈ విషయాలన్నీ మనకి తెలియజేసే విషయం. అది కూడా ఇందులో చెప్పబడింది. ఆ తర్వాత చక్రార్చన ఒకటి ఏంటి, ఎన్ని రకాలుగా అమ్మవారిని మనం అర్చన చేస్తామో అన్ని విషయాలు కూడా మనం ఊహించనటువంటి విషయాలన్నీ చెప్పారు. మాతృగర్భంలో శిశువు ఎలా ఆవిర్భవిస్తుంది, ఆ శిశువు ఎలా వృద్ధి చెందుతుంది, ఎలా బయటికి వస్తుంది, ఈ విషయాలన్నీ కూడా లలితా శాస్త్రంలో చెప్పారు. ఎప్పుడో 5000 ఏళ్ల నాటు చెప్పినటువంటి ఆ వీటిల్లో వేదంలో మాతృగర్భంలో శిశువు ఎట్లా డెవలప్ అవుతుంది అనే విషయాలు చెప్పారు. ఇవాళ మన సైన్స్ కూడా అందనటువంటి విషయాలు. అంటే ఎన్నో నామాల్లో వస్తుంది గురుగారు? ఏ నామాలు? ఇదే విశుద్ధి చక్రంలయ, ఆ రక్తవర్ణాతిలో వచ్చిన 480 దగ్గర నుంచి గమాలు వస్తుంది. అక్కడి నుంచి వస్తుంది షట్చక్రాలు. ఆ షట్చక్రాలలో దేవత ఎలా ఉంటుంది అవన్నీ కూడా అక్కడ చెప్పడం జరుగుతుంది. ఒక 80, 79, 80 నామాల్లో చెప్పడం జరుగుతుంది. అక్కడ చాలా గొప్ప గొప్ప విషయాలు చెప్తాను.